తులారాశి వారికి ఈ నెలంతా కూడా ధనం అధికంగా ఖర్చు అవ్వడం, నీళ్ళ కంటే దారుణంగా ధనం ఖర్చు అయిపోవడం, ఎందుకు ఖర్చు పెడుతున్నాము, ఏ స్థితి కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము అనేటువంటి విషయం తెలియక ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తులారాశిలో రాజకీయాల్లో ఉన్న వారికి గౌరవం అనేది పెరగడం, క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం, మీకు ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దాంతోపాటుగా ఇతరితర కార్యకలాపాల్లో మీరు విరిగా పాల్గొనడం, లేనిపోని గొడవలు నెత్తి మీద వేసుకోవడం అనేది విద్యార్థుల్లో జరిగేటువంటి అవకాశం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ నెలలో ప్రమోషన్లు అయితే అందిపుచ్చుకుంటుంటారు. సంగీత, సినీ, కళా పరిశ్రమల్లో, సాహిత్యాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు. ఇంతకుముందు కొత్తగా ఏర్పడినటువంటి స్నేహాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. భార్యాభర్త మధ్య అన్యోన్యత అనేది తగ్గుతుంది. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ వరకు రావడానికి ఇంకాస్త సమయం పట్టేటువంటి అవకాశం కలుగుతుంది. వ్యాపారం చేద్దామనే ఆలోచన వారు ప్లాస్టిక్ కానీ, ఆహార పదార్థాలు కానీ, లేదా ఎరువులకు సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాగైనా సరే తులారాశి వారు వ్యాపారాలు చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో పెట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. సంతాన విషయానికి చూస్తే కాస్త ఈ నెల కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగే అవకాశం లభిస్తోంది. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెల కూడా వివాహం అయ్యే ఆలోచన చాలా తక్కువగా ఉంది. ఆరోగ్యం విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఈ నడుముకు దెబ్బ సంబంధించి నడుము దగ్గర నుంచి మోకాల వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తులారాశి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గడం, చికాకులు పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో చూస్తున్న తాత ముత్తాతల ఆస్తి రాకపోగా లేనిపోని ఇబ్బందులకు మీరు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం వల్ల నీకు డబ్బు మీద ఎటువంటి ఒక కళ్యాణం లేదు, డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నావు, నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది అని మిమ్మల్ని లేనిపోని మాటలు అనడం, దాంతో మీరు బాధపడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.